మన గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని మరి రేపు అన్ని గ్రామ పంచాయతీలలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది కాబట్టి మరి దీనికి సంబంధించిన మన మండలం సంబంధించిన వివరాలు మీతో పంచుకోవడానికి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి 3వ దశ ఎన్నికలు భీమ్గల్ మండలంలో జరుగుతుంది. మొత్తం 27 గ్రామ పంచాయతీ సర్పంచులకు గాను 244 వార్డులకు మనము ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా మేము పూర్తి చేసినాం. సో దీనికి రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేసినాం. వాళ్ళకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 8 చోట్ల అంటే ప్రధానమైన గ్రామ పంచాయతీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ 8 చోట్ల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బడా భీమ్గల్ తీసుకుంటే బడా భీమ్గల్ గ్రామ పంచాయతీలో బడా భీమ్గల్, చేంగలు, అదేవిధంగా రూప్ల తండ, 3 గుడిసెల తండ, ఈ 4 గ్రామాలకు సంబంధించిన నామినేషన్లు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దేవకపేట సంబంధించిన దానిలో దేవకపేట, తాళ్లపల్లి, రాత్నగర్, కొత్త తండ, ఈ 4 గ్రామాలై అక్కడ మనము నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా జాగిరాల గ్రామంలో జాగిరాల, కుక్కలు, సంతోషనగర్ తండ, సుదర్శనగర్ తండ సంబంధించినవి కూడా తీసుకోవడం జరుగుతుంది. మెండోరా గ్రామ పంచాయతీ, బాబానగర్, బాబాపూర్, ఈ 3 గ్రామాలై మెండోరా గ్రామంలో నామినేషన్ స్వీకరిస్తాం. ముచ్కూరు, బాచన్పల్లి, పిప్రి, ఈ 3 గ్రామాలకు సంబంధించిన నామినేషన్లని మనం అక్కడ స్వీకరిస్తాం. అదేవిధంగా పల్లికొండ, బెజ్జోరా, లింగాపూర్ గ్రామాలై స్వీకరిస్తాం. సికింద్రాపూర్, గోన్గొప్పుల, అదేవిధంగా పెద్దమకాడి తండ, ఈ 3 గ్రామాలై మనం అక్కడ స్వీకరిస్తాం. చివరిగా 8వ సెంటర్ పురాన్పేటలో దేవన్పల్లి, పురాన్పేట అండ్ కారపల్లి, ఈ 3 గ్రామాల నామినేషన్లు స్వీకరణ జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, నామినేషన్ల స్వీకరణ 3వ తేదీ అంటే రేపు ఉదయం 3వ తేదీ ఉదయం 10:30 నుంచి ప్రతిరోజు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాం. 3, 4, 5 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటారు. అప్పటి వరకు ఎవరైనా నామినేషన్ సెంటర్ దగ్గర ఉంటే వాళ్ళవి కూడా నామినేషన్లు తీసుకొని పంపిస్తాం. తర్వాత 6వ తేదీ రోజు ఉదయం 10:30 స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీ తర్వాత మరి స్క్రూటినీ ఏమైనా రిజెక్ట్ అయితే నెక్స్ట్ డే అప్పీల్ కోసం అవకాశం ఉంటుంది. దాని తర్వాత డిస్పోజల్ అవకాశం ఉంటుంది. 9వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు మనం ఎవరైనా క్యాండిడేటు విత్డ్రాల్ చేసుకోవచ్చు. 9వ తారీఖు డిసెంబర్ 9 3 గంటల తర్వాత ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్లని మనము ప్రచురణ చేయడం జరుగుతుంది. అదే రోజు ప్రచురణ చేయడం 3 గంటల తర్వాత ప్రచురణ చేస్తుంటాం. దాని తర్వాత 17వ తేదీ రోజు మన మండలంలో భీమ్గల్ మండలంలో ఎన్నిక జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ముందుగా వార్డ్ మెంబర్ కౌంటింగ్ చేసి డిక్లేర్ చేస్తాం. తర్వాత సర్పంచ్ కౌంటింగ్ చేసి డిక్లేర్ చేస్తాం. దాని తర్వాత వాళ్ళందరికీ ఎన్నికల పత్రాలు అందజేసి అక్కడనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా చేసి మనము సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఎన్నిక చేసి దానికి సంబంధించిన ధ్రువపత్రాలు వాళ్ళకి అందజేసి ఆ మెటీరియల్ అంతా కూడా మన మండల ఆఫీస్లో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ఉంటుంది, ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళ డ్యూటీ అయిపోవడం జరుగుతుంది. మొత్తం ఈ పోలీస్ శాఖ తర్వాత అదేవిధంగా రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో మనము ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నాం. 5 జోన్లు ఏర్పాటు చేసినాం, 5 రూట్లు ఏర్పాటు చేసినాం. జోన్కి జోనల్ ఆఫీసర్ని పెట్టినాం, గెస్టెడ్ ఆఫీసర్ని, రూట్కి రూట్ ఆఫీసర్ని కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక 5 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించడం, క్రిటికల్ హైపర్ సెన్సిటివ్ గ్రామాలుగా గుర్తించడం. అటువంటి చోట మైక్రో అబ్జర్వర్ పెడతాము. అదేవిధంగా వెబ్ కాస్టింగ్ లైవ్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఈ రకంగా శాంతి భద్రతల సమస్యలు, తర్వాత ఓటింగ్ సంబంధించిన ఉన్నది. అదేవిధంగా ప్రజల సౌకర్యార్థం, ఓటర్స్ల ఎవరైతే పోటీ చేసే సౌకర్యార్థము ప్రతి నామినేషన్ స్వీకరణ కేంద్రం దగ్గర ఒక హెల్ప్ సెంటర్ పెట్టినాం. అక్కడనే నామినేషన్ పత్రం ఇస్తారు. నామినేషన్ పత్రము అక్కడ తీసుకొని ఆ నామినేషన్ పత్రం నింపుకొని మనము వెళ్ళాల్సిన అవసరం ఉంది. నామినేషన్ సంబంధించింది 3 రకాలు ఉంటుంది. ఒకటి నామినేషన్ పత్రము ఫారం 3, దాని వెంబడ స్వీయ ప్రకటన అంటే వాళ్ళ యొక్క ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర, ఏవైతే వ్యవసాయము, ఆ వివరాలన్నీ కూడిన స్వీయ ధృవీకరణ ప్రకటన ఉంటుంది. దాంతో 3వది నేను ఎన్నికల ఎక్స్పెండిచర్ని ఇస్తా అనే ఒక డిక్లరేషన్ ఉంటుంది. ఈ 3 రకాల ఫామ్స్ని మనము నామినేషన్ ఫామ్ పెట్టి, మీకు రిజర్వేషన్స్ లాగా కనుక ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టచ్చు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద చాలామంది ఫోన్ చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి పాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చెల్లుతుంది. అది కాకుండా నామినేషన్ ఫారంలో పార్ట్ 2లో డైరెక్ట్ డిప్యూటీ తహసీల్దార్ గారితో సంతకంతో కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ని మనం ధృవీకరించుకోవచ్చు. అదేవిధంగా మనం ఒక కొత్త అకౌంట్ని
ఎన్నికల ఎక్స్పెండిచర్ సంబంధించింది తీసుకోమని చెప్పినాం. ఒకవేళ కొత్త అకౌంట్ ఇబ్బంది ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే కూడా ఆ ఉన్న అకౌంట్ని జీరో కూడా వేసి దానిలో ఏం ట్రాన్సాక్షన్ చేయకుండా జీరో వేసి కూడా అకౌంట్ ఇవ్వచ్చు. కాబట్టి 3 రకాల వెసులుబాటు కల్పిస్తున్నాం. ఎవరైనా అకౌంట్ సంబంధించింది నామినేషన్ వేసే రోజు ఇవ్వలేకపోతే కనీసం స్క్రూటినీ వరకన్నా ఆ అకౌంట్ ఫామ్ ఇవ్వాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఎన్నికల సంబంధించిన బందోబస్తు విషయంలో కానీ అదేవిధంగా మేము ఇప్పటికే నేను ఎస్ఐ గారు తర్వాత అందరం కూడా తిరిగి రావడం జరిగింది. ప్రజలు కూడా సహకరించాలి. ఎలాంటి సంఘటనలు జరగకుండా ఏ డౌట్ ఉన్నా కూడా మా ఆఫీసులో మేము అందుబాటులో ఉంటాము. 24 hours మీరు కాల్ చేయొచ్చు. మేము తప్పకుండా మీకు సలహాలు సూచనలు కూడా అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ విధంగా మరి యాక్షన్ చేయడం కానీ లేకపోతే విలేలైన వర్క్ చేసి వేలం వేయడం కానీ ఇంకా రకరకాల మార్గాలకు సంబంధించినవి అయితే దాని రిజల్ట్ను కూడా వెంటనే డిక్లేర్ చేయరు. దీనికి ఒక జిల్లా స్థాయిలో స్పెషల్ మానిటరింగ్ సెల్ పెట్టడం జరిగింది. ఎవరైతే విత్డ్రా అవుతారో ఆ విత్డ్రాకు సంబంధించిన వ్యక్తి డిక్లరేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఒకటే నామినేషన్ వచ్చిందనుకోండి, సింగిల్ కాంటెస్టింగ్, వాళ్ళది కూడా నేను ఎలాంటి యాక్షన్ చేయలేదు, తర్వాత ఎలాంటి నేను ఏమంటారు వర్క్స్ చేస్తా అని చెప్పి ప్రామిస్ చేయలేదు అని డిక్లేర్ తీసుకున్న తర్వాత మాత్రమే సాటిస్ఫై అయితే మాత్రమే డిక్లేర్ చేస్తాను తప్ప అటువంటి ఏమన్నా యాక్షన్ జరిగినట్టు కానీ లేకపోతే వేలం వేసినట్టు కానీ లేకపోతే ఏమైనా రోడ్ వర్క్లకు సంబంధించింది చేసినట్టయితే మాత్రం అటు ఎన్నికను కూడా డిక్లేర్ చేయడం జరగదు. స్పెషల్ మానిటరింగ్ సెల్ క్లియరెన్స్ ఇచ్చి జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ వారు ఎలక్షన్ కమిషన్కి పంపించిన తర్వాత క్లియరెన్స్ వస్తేనే ఆ పోటీ లేని ఫలితాన్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో పోటీ అనేది చాలా ఇంపార్టెంట్. వేలం వేసుకొని అట్లా వేస్తే ఏకఛత్రాధిపత్యం అవుతుంది. కాబట్టి దయచేసి ఇటువంటి ఎవరైనా కార్యక్రమాలు పాల్పడితే కూడా అటువంటి వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు యాక్షన్ కానీ అటువంటివి వేయొద్దని చెప్పి తెలియజేస్తాం.